మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి సత్తా చాటుకుంది. 10కి 10 స్థాయి సంఘం స్థానాలను సునాయాసంగా చేజిక్కించుకుంది. గత 3 పర్యాయాలుగా అన్ని పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు దక్కించుకోగా ఈసారి ఎన్నికల్లో మొత్తం కూటమి పరమైంది. సుమారు 21 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా కూటమి అభ్యర్థులకు మద్దతు పలికారు. ఇప్పటికే వీరిలో చాలా మంది తెలుగుదేశం జనసేనలో చేరిపోయారు. ఇంకా చేరాల్సి ఉన్నవారు సైతం స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారు. ఉదయం 10 గంటలకు స్థాయి సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. జీవీఎంసీ పాత కౌన్సిల్ మందిరంలో జరిగిన ఈ పోలింగుల్లో 96 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. దీంతో పోటీ చేసిన 10 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు గ్రేటర్ కమిషనర్ సంపత్ కుమార్ ప్రకటించారు. స్వాతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు కూటమి మద్దతుతో అత్యధికంగా 66 ఓట్లు సాధించగా గొలగాని వీరారావు 65, పిసిని వరహాలక్ష్మి నరసింహం 65, గల్లా పోలిపల్లి 64, బొమ్మడి రమణ 64, బల్లా శ్రీనివాసరావు 60, సెరగడం రాజశేఖర్ 60, నొల్లి నూకరత్నం 58, లక్ష్మీబాయి పులి 56, పిల్ల మంగమ్మ 54 ఓట్లు దక్కించుకున్నారు. వీరందరికీ స్థాయి సంఘం ఎన్నికల్లో విజయం సాధించినట్లు వీరందరికీ కమిషనర్ ధృవీకరణ పత్రాలు అందజేశారు. కూటమి విజయంతో ఆయా పార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది అభివృద్ధికి సంకేతమని నేతలు పేర్కొన్నారు. అయితే వైసీపీ శిబిరంలో నిరాశ నెలకొంది. ఇది అనైతిక విజయమని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఉమ్మడి నాయకత్వంలో ఎన్ఏడి కూటమి ఆధ్వర్యంలో గెలిపించిన 10 మంది సభ్యులందరి సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి మా శాయశక్తుల కృషి చేస్తామని, విశాఖపట్నం కార్పొరేషన్ని ప్రగతి పదంలో నడిపించి ప్రగతి పదంలో నడిపించే అభివృద్ధి పనులకు మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ నాకు ఓటేసిన కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ నగరపాలక సంస్థలో టీడీఆర్ కుంభకోణాలు కానీ భూ కుంభకోణాలు కానీ అనేక అవినీతిని జరిగింది. అవన్నీ వెలికి తీయాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో మా ఎన్డీఏ కూటమి 10 మందిని గెలిపించడం జరిగింది. త్వరలో మేయర్ పీఠం కూడా కైవసం చేసుకుంటాం జరుగుతుంది. ఎలక్షన్ ఎలా ఉంటుందో మీ ముందే అడిగారు, వెళ్తున్నప్పుడు అదే చెప్పాం, అదే రిజల్ట్ వచ్చింది. ఎమ్మెల్సీ కూడా ఇంతకంటే డబుల్ రెట్టింపుగా ఉంటుందని మీకు తెలియజేస్తాం. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డిని కానీ ఇక్కడున్న కొంతమంది పెద్దలు కానీ వీళ్ళు చూశాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వెళ్తే డైరెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఓటు ద్వారాగానే డైరెక్ట్ అవుతామని మాకు ఓటు వేసినందుకు వైఎస్ఆర్ కార్పొరేట్లకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది విజయం కాదు, బాధ్యత. స్వామ్యంగా చేసే ఎలక్షన్లో అయితే నేను విన్నా. ఎందుకంటే మూడో రౌండ్కి నాకు 40 ఓట్లు వచ్చినాయి. నాకన్నా వెనకడుగులో ఉన్నారు. కానీ తర్వాత 4వ రౌండ్ స్టార్ట్ అయ్యింది, నాకు 2 ఓట్లు వచ్చినాయి, 42 ఓట్లు వచ్చినాయి. అక్కడి నుంచి 14 ఓట్లకి అందరికీ కూడా 14 ఓట్లు కూడా స్కెచ్ మార్క్స్తోని ఒక ఐడెంటిటీ మార్క్ పెట్టుకొని కార్పొరేటర్ని బలవంతంగా ప్రలోభాలు పెట్టి ఓట్లు ఇచ్చారు. నాకు ఓట్లు వేస్తామనే కార్పొరేటర్స్ కూడా ఏం చెప్పారంటే, మేము ఈ స్కెచ్ మార్క్స్ పెట్టి ఓట్లు వేయకపోతే మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పడి, మేము డబ్బుకు లొంగలేదని చెప్పి మాకు అన్ని రకాలుగా వ్యాపారాలు పాడు చేస్తాము, వార్డులో మీకు పనులు చేయనివ్వము అని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి మేము నిజంగా ప్రజాస్వామ్యంలో మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కూడా ఈరోజు మాకు ఓటేసే హక్కు మాకు ఇవ్వలేకపోతున్నాను అని క్షమించండి అని చెప్పి కూటమికి బాధపడుతూ ఓటేశారు. గ్రేటర్ విశాఖలో స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యం చూస్తుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ గుర్తు వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తే కనీసం ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ నిబంధనలను ఉల్లంఘించి ఏదైతే పెన్నులు పట్టుకెళ్ళకూడదు, సెల్ ఫోన్లు తీసుకెళ్ళకూడదు, ఏదైతే బ్యాలెట్ పేపర్ మీద ఎనీ ఐడెంటిఫికేషన్ ఉండకూడదు అని ఉంటే దాన్ని అన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు మేము గెలుస్తామనుకున్న సీట్లు కూడా వీళ్ళందరూ కూడా 14 మంది వెళ్తే వాళ్ళు కూడా అవమానించి వాటి మీద ఈరోజు వరకు ఐడెంటిఫికేషన్ మార్కులు పెట్టారు. దాన్ని మేము ఏదైతే వ్యతిరేకించి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే రూల్ పొజిషన్ కూడా మేము చూపిస్తే సరే ఆయన మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం చూస్తే ఇంక రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా లేదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారా అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది. క్లియర్ గా ఉంది, ద కమిషనర్ షాల్ రిజెక్ట్ అ బ్యాలెట్ పేపర్ వెన్ దేర్ ఇస్ ఎనీ మార్క్ ఇన్ ఇట్ అని. 14 పేపర్లు 14 బ్యాలెట్ పేపర్స్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్కెచ్ పెన్స్ ఎలా అలౌ చేశారు.
మా దగ్గరకు వచ్చేసరికి దే హ్యావ్ చెక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లేడీస్కి జెంట్స్కి అని చెక్ చేసినప్పుడు పెన్సిల్స్ అండ్ స్కెచ్ పెన్స్ని ఎలా అలౌ చేసి స్వస్తిక్ మార్క్ కాకుండా ఈ మార్క్స్ని మా వాళ్ళు అందరివి కూడా 14 పక్కన పెట్టి తర్వాత ఒక ఫోన్ కాల్ సంథింగ్ ఫ్రమ్ మీదని చంద్రబాబు నాయుడు గారు మరి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారేమో తెలియదు, కానీ అక్కడి నుంచి వెంటనే వచ్చి ఈ 14 ఓట్లు వ్యాలిడ్ అయిపోతాయి అని చెప్పి ఆ 14 ఓట్లలోనే ఉంటే ఈరోజు గెలుపు మా వాళ్ళలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. ఫెయిర్ ప్లే అన్నది ఎలక్షన్లోనే జరగాలి. ఇలా కాకుండా మార్క్స్ పెట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాలెట్ కలర్స్ కూడా మేము చెప్తున్నాం. సమ్ 47 బ్యాలెట్ పేపర్లో yellow కలర్ మార్క్ పెట్టారు. ఇలా ప్రతిదీ కూడా మా వాళ్ళని ఇది చేస్తూను 24 అవర్స్ కూటమి నాయకులందరూ కలిపి ఒక రిసార్ట్లోని వాళ్ళని బంధించి వాళ్ళకి మళ్ళీ ఒక స్కెచ్ పెన్సో కలర్ పెన్సిల్సో ఇచ్చి మార్క్ చేసి మీరు లోపలికి రండి, మీరు మళ్ళీ వెయ్యకపోతే మీ వార్డులో అభివృద్ధి జరగదు, మాది ప్రజాస్వామ్యం, మాది ప్రభుత్వం, ఏమైనా మీకు జరిగితే మీకు మళ్ళీ మామూలుగా ఉందని కొన్ని బెదిరించిన కాల్స్ కూడా ఉన్నాయి. ఈరోజు స్టాండింగ్ ఎంటీ జీవీఎంసీ ఎలక్షన్స్లో చాలా ఘోరంగా అవినీతిమయంగా చేసింది కూటమి ప్రభుత్వం. ఇంత అన్యాయంగా నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా చేయలే.